రండి ప్రభు జనులారా, గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభు జనులారా. హృదిలో దేవుని ఆరాధించగా, మదిలో యేసుని ఆహ్వానించగా, హృదిలో దేవుని ఆరాధించగా, మదిలో యేసుని ఆహ్వానించగా. రండి 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 పూజలు పాల్గొనరండి, రండి 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 పూజలు పాల్గొనరండి. గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభు జనులారా, గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభు జనులారా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా సంతోషంతో మీ అందరినీ కూడా ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి ఆహ్వానిస్తున్నాం. నేను 2 రోజులు టీవీలో కనపడకపోతే బెన్నిఫార్గా కోవిడ్ వచ్చిందా, ఫాదర్ ఆరోగ్యం బాగుందా అని మీరు చాలామంది అడుగుతూ ఉన్నారు, నా కోసం ప్రే చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం ప్రియబడ్డారా. నేను 2-3 రోజులు ఇంటికి వెళ్ళాను. మా మామయ్య గారు చనిపోయి కార్యక్రమాల కోసం ఇంటికి వెళ్ళి నిన్న వచ్చాను. మీ ప్రార్థనలకి చాలా సంతోషం. ఈనాడు ఈ పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేసి మీ ఒక్కొక్కరికి పరిశుద్ధ బలి భోజనం దివ్యవాకు సందేశాన్ని అందిస్తున్న కుటుంబాలు, స్పాన్సర్డ్ బై మహేంద్ర ఆంటనీ అండ్ హృతిక మరీ, వారి ఉద్దేశం థాంక్స్ గివింగ్ మాస్ ఫర్ సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ అండ్ మదర్ మేరీ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ శాంటియానా మేరీస్ బర్త్డే ఆన్ ద 29th of May. మే నెల 29వ తారీఖున శాంటియానా మేరీ తన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ స్పాన్సర్షిప్ చేస్తూ ఉన్నారు. శాంటియానా, విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ గాడ్ బ్లెస్ యూ అబెండెంట్లీ. యాక్చువల్లీ బిలేటెడ్ బర్త్డే అయింది, ఎందుకంటే ఈ మాస్ నేనే బెనిఫార్ చేయాలి అని మీరు కోరుకున్నారు కాబట్టి ఈరోజు ఈ మాస్ చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని హేరళముగా దీవించి మీ కుటుంబాన్ని కాపాడి సంరక్షించాలని ఈ పరిశుద్ధ బలి భోజనంలో శాంటియానా మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. రెండో కుటుంబం స్పాన్సర్డ్ బై ఎస్ ప్రభాకర్ రావు అండ్ ఫ్యామిలీ, వారి ఉద్దేశం on the occasion of 31st ordination anniversary of Father Maraneni Balashauri, 31st marriage anniversary of S. Prabhakar Rao and S. Lovisa, birthday wishes to Sheila Mary for the good health of Maraneni Nicholas family and for the bright future and marriage proposal for Mary, Sweetie and Rani. Father Maraneni Balashauri, congratulations to you on the 31st ordination anniversary. May God bless you abundantly to be a faithful minister of the word and sacrament for the coming years. Alage S. Prabhakar Rao and Lovisa wedding anniversary సందర్భంగా congratulations to you. దేవుడు మీ ఫ్యామిలీ లైఫ్లో చేసిన సకల మేలు కృతజ్ఞతగా ఈ బలిని మేము అర్పిస్తున్నాము. ఈ సంవత్సరం మీకు సంరక్షణ, రాబోయే సంవత్సరాల మీ కుటుంబాల్లో శాంతి, సమాధాన, సంతోషముతో దేవుడు మిమ్మల్ని దీవించాలని మేము ప్రార్థిస్తున్నాం. అలాగే బర్త్డే విషెస్ టు స్లీవం మేరీ, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. మూడో కుటుంబం స్పాన్సర్డ్ బై సిహెచ్ జోజీ బాబు అండ్ సిహెచ్ జ్యోతి అండ్ సిహెచ్ అంకిత, వారి ఉద్దేశం థాంక్స్ గివింగ్ ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ అండ్ మదర్ మేరీ ఆన్ ద బర్త్డే of C.H. Anjali on the 30th of May 2021 and for the good health and job. Anjali, wish you a very very happy birthday. God bless you abundantly. Actually 30వ తారీఖు మీ బర్త్డే, కానీ బెన్నీ ఫాదర్ నాకు పూజ చేయాలని మీరు కోరుకున్నారు కాబట్టి బిలేడ్ 2 days డిలేగా ఈ పరిశుద్ధ బలి అర్పిస్తున్నాం. దేవుడు అంజలి నీ జీవితానికి చేసిన సకల మేలు కృతజ్ఞతగా ఈ బలి అర్పిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కరోనా మహమ్మారి నుండి మీకు సంరక్షణ,
రాబోయే వసంతాలలో ఒక మంచి భవిష్యత్తు దేవుడికి ఏర్పాటు చేయాలని ఈ పరిశుద్ధ బలి పూజలో మేము మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ 3 కుటుంబాలకి 3 స్పాన్సర్స్కి స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థనా సాయం కోరిన కుటుంబాలు ఉన్నాయి, వారి కోసం మనం ప్రార్థిద్దాం. ఫర్ గాడ్స్ మర్సీ అపాన్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోగా మరియా కరుణ కుమార్, మాస్ ఆఫర్డ్ బై బోగా ఆరోగ్యం అండ్ ఫ్యామిలీ. For the grandchildren Aaron and Seraphina, for their complete healing and protection from all the diseases. May God protect them through the precious blood of Jesus and guard them, as offered by Gathuri Dijaya. For the good health and brighter future of the children and protection and God's blessings upon the whole family, Mass offered by Dugimpudi, Shauredi and family. Thanksgiving Mass for God's grace and for all the blessings received, and for the good health of the parents, in-laws and their father Bala Shauredi to give up alcohol, and for their spiritual growth Mass offered by the members of the family. Thanksgiving Mass to Divine Mercy Jesus for all the blessings Sweta Gali received in her life, seeking God's mercy and His wisdom on her, and for His will to be done in her life, Mass offered by Sweta and by her parents. For the departed soul of Mekala Rajamma, offered by Angel Reddy and family. Thanksgiving Mass for Robert and his family. Thanksgiving Mass for all the blessings upon son Kumar Sharad Chandra, daughter-in-law Divya Shri, and for the spiritual growth and blessings with the healthy child, and for God's protection and good health to Nirmala, Ashok, Bindu, Manjari, and Tushant, and good speech to Tushant, Mass offered by Silla Gopal Rao and Nirmala. Thanksgiving Mass and for God's blessings, protection and good health offered by Basani Shobha Rani. For the departed soul of Pasamantana Reddy, offered by Chittakuntla Prakash Reddy, Alfonso Jaypal Reddy, Gopu Mary Sudha, Pasam Chinnapu Reddy, and Mareddy. For the departed soul of Gujjala Mariamma on the occasion of the death anniversary, and for the departed soul of Gujjala Subbarao, and for the good health of the family members, Mass offered by the members of the family. For the departed soul of Y. Lourdes Raju, Mass offered by Shanta Kumari. For Thanksgiving Mass and for the good health, blessings of the Holy Spirit's anointing upon the children and the families, Mass offered by Erwa Joji Reddy. For the healing and the completed deliverance of Marneni, and the gift of the children to Priyanka and Hemant, and for the growth of the business and the job to Priyanka, Mass offered by Priyanka and the family. Thanksgiving Mass offered by Albin Reddy and Parina and the family. Thanksgiving Mass for the healing from Corona and getting negative reports to Usha and the family, Mass offered by Bharati and her family. Mass for the departed soul of Shyamala Sudeep Reddy, and for the eternal peace, Mass offered by Shyamala Maria Sundari. For God's mercy upon Mr. Jaladi Nishant, for God's knowledge, help, support to him, and for the blessings and miracles in life, Mass offered by the members of the family. Thanksgiving Mass to Divine Mercy Jesus for all the blessings and for the good health of the family members, and for the departed souls of Irvaina Reddy and Lourdamma, and the orphan souls, Mass offered by Y. Shauredi. For the departed soul of Gadayina Reddy, and for the eternal peace, and for the peace, unity, and God's blessings in the family, Mass offered by the members of the family. Thanksgiving Mass offered by Annapu Reddy, Kaspar Reddy, Sundari, Mass offered by the members of the family. Thanksgiving Mass for the good health and all the blessings, and for all the good health of Pope, Cardinals and Bishops and the clergy. Religious Mass offered by Gadayina Reddy and Lucy Rani. Mass offered for the deliverance and salvation of M. Suman Teja and God's blessings for his good future. Mass offered by the parents. Thanksgiving Mass for all the blessings through Mother Mary, and for the special intentions and for the brighter future of Rajeshekara Reddy, Bala Nikita, Rajiv Reddy, Mary Soumya Lata,
and for God's will in all the good things in the family and for the good health of the family members, must offer the Sacred Heart of Jesus, offered by Dukimpudi Slivaredi and family. Thanksgiving Mass for all the blessings and for the special intentions and for the salvation and good health of all the family members of the Sacred Heart of Jesus, offered by Erva Jojiredi and the family, for the vaccination availability, eradication of the virus, and for special intentions and the good health of the protection of Father Benny, Banu Akka, entire 3,500 families, and for our family to the intercession of Saint Anthony, Mass offered by Rajiv Lora and the children. Thanksgiving Mass offered for the good health of Nakshatramma, Mass offered by Nakshatramma and the family, for Father Benny and the special intentions of Elur Retreat Center, Mass offered by a devotee. Thank you very much for offering this Mass for the evangelization and for the ministry of the Lord. Mass offered by Narametta Rosemary and family for the construction of the new house, for God's blessings upon Manvik and ministry on the occasion of the birthday and protection from the Sacred Heart of Jesus. Mass offered by Maria Joji. Manvik, wish you a very, very happy birthday and God bless you abundantly. In this year, Corona Mahammarini మీకు సంరక్షణ ప్రసాదించాలని, మీకు మంచి భవిష్యత్తు దేవుడు ఏర్పరచాలని పరిశుద్ధ బలి పూజలో మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. For the departed soul of Father Cherian Naravitil, Mass offered by a devotee. For the departed soul of Songas Sarveswarao on the occasion of the 6th death anniversary, and for the eternal peace and Thanksgiving Mass, and for God's protection this entire month, Mass offered by the members of the family. Thanksgiving Mass offered by T. Shauredi and the family, and for the birthday blessings upon Arogyamma, for the prosperity of the SVD Father Benny YouTube channel, and complete removal of coronavirus from the world, and for the special intentions, Mass offered by Surupalli Rani. Rani, thank you very much. Father Benny SVD and ఈ ఛానల్ కోసం సువార్త బలంగా జరగాలని మీరు పూజ పెట్టించి ఉన్నారు. Thank you so much and God bless you. For God's blessings and the Holy Spirit's gift upon Ajay Prakash and Rashmita on the occasion of the 2nd wedding anniversary, Mass offered by Raja Ratnam, Manamma and Vamika. Ajay and Rashmita, congratulations to you, 2nd wedding anniversary సందర్భంగా. God bless you abundantly and congratulations to you. రాబోయే సంవత్సరాల మీ ఫ్యామిలీ సంతోషముతో ఆనందముతో దేవుని కృపలో మీరు వర్ధిల్లాలని ఈ పరిశుద్ధ బలి పూజలో మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. For God's grace, blessings upon Kishore and Swati who are getting married on the 3rd of June, and the removal of all the obstacles in their life and work, and for the special intentions of the family, Mass offered the infant Jesus, offered by Kunkala Slivaraju and the family. Kishore and Swati, wish you all the best for your wedding. God may unite you as husband and wife and live together as a faithful spouse to each other. Congratulations in advance to you. May God bless you. For the birthday blessings upon Kunkala Lourdes Ravi Teja, and for the special intentions of Kunkala Prasad, and for the bright future of the children in Broad, especially one person in the family, and for the good health of the family and God's help in the house constructions. Mass offered to Saint Anthony, Mass offered by the members of the family. For the departed soul of Francis and Rosaline, Mass offered by the members of the family. Mass offered for the departed soul of Raju Mama and for the eternal peace, Mass offered by the members of the family. Mass offered by Augustine Daniel and Preeti Francis for the normal healthy pregnancy and God's protection and blessings on the baby, Mass offered by the family. Thanksgiving Mass and for all the blessings and for the healing of the family from Corona,
offered by Neelam Joji Babu and family, and Maid Balimi Ravi and family. Thanksgiving Mass offered by Surya Arogya Vijay. బిడ్డలారా 3500 కుటుంబాలు మధ్యస్థ ప్రార్థనలో 24 గంటలు 24/7 ఉన్నారు. వారి ఉద్దేశ లక్ష్యాల కోసం, వారి ఫ్యామిలీల కోసం పూజలు పెట్టించి వారిని దేవుడు సంరక్షించి మధ్యస్థ ప్రార్థనలు బలంగా నడిపించాలని పరిశుద్ధ బలి పూజలో మనం వారి ఉద్దేశాల కోసం ప్రార్థిస్తున్నాం. కనక గ్రూప్ ఇంటర్సెసరీ మాసెస్, రేవతి గ్రూప్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ ద విక్టర్ Bushanam and Manjula and a complete healing from severe back pain was offered by Manjula Victor, for the good health, for God's blessings and the special intentions, and for the good marriage proposals offered by Oruganti Pratap Reddy and family, for the gift of a child to Arun Mary and Padmanabham, for the victory in the court case, unity between them was offered by Arun Mary and her family, for the good job to Rajesh and for the good health to Bala Teresa and the sale of the house with a good rate and the peace in the family was offered by the members of the family, for the knowledge and the wisdom, spiritual growth, and for the good health and the peace in the family, and the good admission in UK University to Revati was offered by Revati and the family. Mary Karuna group intentions, for the good health and financial blessings for Pavan Kumar and Mary Karuna and the bright future of the children Jairam and Tejaswi was offered by Karuna, for the good health and financial blessings on job to Y Banu Teja offered by Y Varalakshmi. Thanksgiving Mass for the healing received by Sahaja from coronavirus, Mass offered by Varalakshmi. Thanksgiving Mass for the good health of Leo, Mass offered by Priyanka. For God's protection, good health and financial blessings for Navdeep Priyanka, and for the good job to Priyanka, Mass offered by Priyanka. For the good health of Raju, Anna Mary, Monica, Jagan and Priyanka, Mass offered by Anna Mary. For God's blessings upon Sandeep and the good health of B. Rajalakshmi and the financial blessings for Gautam was offered by Raja Lakshmi. For the good health of the Y. Arlaya was offered by Antanamma and the family. For God's blessings on the hotel of Sudharani was offered by Sudharani. Thanksgiving Mass for the good health of Y. Raphael Sudharani, Michael Phillips and Mario Joseph, and good studies of the children Mass offered by Y. Sudharani. For God's protection on Venkataramana, Anita and the children Pranita and Anvita, Mass offered by Anita. For God's blessings and the good health of Teresa, Mass offered by B. Nirmala Hrudaya. Thanksgiving Mass offered by Pramila Sravan, and for the gift of a child Mass offered by the family. For God's blessings and the good health of G. Rajendra Prasad, Sarojini and the children Rishi Reshma offered by Sarojini. Thanksgiving Mass and for God's blessings received upon B. Ravindra Babu offered by B. Fatima Mary. Thanksgiving Mass for the good health and blessings on job to Chandrasekhar and N. Aruna, and for the good health of children Mass offered by N. Aruna. For God's blessings and the good health of D. Srinivas and Nirmala, Mass offered by D. Nirmala. For the good health of Andrew and the financial blessings for B. Bhumalakshmi and Kondaya offered by B. Bhulakshmi. For the salvation to Srinivas, Kiran and V. Kumari and the financial blessings Mass offered by V. Kumari. For the good health and financial blessings on D. Sairani, Salman Raju and Kavya, Mass offered by D. Sairani.
for the good health of G. Roshni Naresh, and for the brighter future of the children most suffered by G. Naresh, for God's blessings and the good health of the family members most suffered by K. Karuna, for God's blessings and the good health of Y. Balaswami and Nirmala offered by Y. Nirmala, for the good health and the financial blessings on Y. Joseph Raju and Shailaja, and the bright future of the children Dinesh and Tejasvi most offered by Y. Shailaja. Thanksgiving Mass and for the departed soul of T. Ramesh most offered by T. Anita. Thanksgiving Mass and for the protecting K. Ravi Kumar, Sunita, Jayamma and Sam Banu Tejas from COVID-19. And for the construction of the new house most offered by K. Sunita. For God's blessings upon the family and for the departed soul of Venkateshwarlu and the bright future of the children Vamshi Hemanta most offered by T. Rama. Thanksgiving Mass and for God's blessings upon T. Joseph and Nirmala, and for the bright future of the children most offered by T. Nirmala, for God's blessings upon the family and deliverance from all the problems, and for the good health of Venkateshwara Reddy and Rama Krishnamma most offered by T. Nirmala, for God's blessings and the good health of N.B.S. Raju, Sravani and the children most offered by Sravani. Thanksgiving Mass and for the good health and financial blessings on Kashma Reddy and Anita, and for the brighter future of children Sohan Reddy, Sravani, Joseph Reddy, Anshika Reddy and Aradhya most offered by D. Anita. Thanksgiving Mass and for the good health for K. Kirti Reddy, Swarnalata and on the son Karthik and the daughter Deepika most offered by Swarnalata, for the departed souls of K. Chinnapu Reddy and Show Reddy, and for the healing and the good health of corona patients most offered by Swarna Lata. Thanksgiving Mass and for the God's blessings upon the family and for the good studies of Rahul M. Raju and Madhavi most offered by M. Madhavi. Thanksgiving Mass and for the brighter future of Rajesh, Divya, Rishan, Ramya, Mariadas and Riyan, and for the good health of Raj Lily most offered by M. Raju. For the departed souls of M. Lourdes Maria, P. Balasundarrao, Thomas Amma and Arvind most offered by M. Raju. For God's blessings and good health for D. Raipa Reddy, Fatima and son Rakesh Reddy most offered by Fatima. For God's blessings and good health of V. Reshma Joseph Reddy, Cynthia and Navya Reddy most offered by D. Raipa Reddy. Thanksgiving Mass and for God's blessings and PR to Rahul Maredi and departed soul of Raphael Reddy, to the intercession of Mother Mary most offered by T. Chinnamma. Thanksgiving Mass and for the good health of G. Sumantu Reddy, Priyanka and the children departed souls of Raphael Reddy most offered by T. Chinnamma. For God's blessings upon the family and for the good health of A. Dinesh Reddy and the departed souls of Vijaya Rani and Raphael Reddy most offered by T. Chinnamma. Thanksgiving Mass and for the protection for Mahindra Reddy and Sravya Reddy in this pandemic year, and to get H1 visa for their special intentions of the family most offered by Nirmala. Thanksgiving Mass and for God's protection for the family in this pandemic year and good marriage proposal for the children in God's will Mass offered by Nirmala. For God's blessings upon Avinash, Balsho Reddy and a marriage proposal for the children and God's blessings on house construction Mass offered by G. Anita. For God's blessings and good health for N. Vinay and Vijay Raju, Vishal and Vijaya, and to get pending salary
by God's grace, mass offered by N. Vijaya. For God's blessings, good health and peace in the family, and for the departed soul of Balashuri Reddy, mass offered by T. Neelamma. For God's blessings upon S. Balashuri and S. Sushila on the occasion of their wedding anniversary, and good health for M. Ashwakumar, Asha Jyoti, and Amrita Varshini, mass offered by M. Asha Jyoti. Balashuri and Sushila, congratulations to you on your wedding anniversary. God bless you abundantly. ఈ సంవత్సరం కరోనా నుండి మీకు సంరక్షణ, రాబోయే వసంతాల మీ ఫ్యామిలీలో సంతోషము, సమాధానముతో, ఐక్యముతో దేవుడు దీవించాలని ఈ పరిశుద్ధ బలి పూజలు మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. For the good health of P. Raja Rao and P. Ratna, and for the good job to Bharati and Divya, mass offered by P. Ratna. For the conversion of the heart of R. Narasimha, and for the good health of R. Veeramani, and for the good studies of Ashwini and Binto, mass offered by R. Veeramani. For the good health and the gift of a child for P. Vincent and P. Kusuma, mass offered by P. Kusuma upon the daughters and their families, mass offered by Shivamma. Thanksgiving Mass, and for the good health to Srinivas and Pushpa, good studies for Puja offered by Pushpa. For the good health of Ram Raju and Prashant Raju, and the spiritual blessings of Bujamma and the healing from the heart problems of Manemma, mass offered by Bujamma. Healing from Corona to Anushiyamma and Padma and Usha, mass offered by Henna. For the good health and the complete healing from the kidney problems to Sukanya, and the healing from anemia to Ritika Joseph, and a smiley and the financial blessings, mass offered by Sukanya. For the good health for Kiran and the Thanksgiving Mass offered by Geeta and Kiran. For the good job opportunity to Bindu and the good health for Shankar, mass offered by the members of the family and Bindu. Thanksgiving Mass offered for the good health of G. Subramaniam, Bhavani, children Karthik and Srujana, mass offered by G. Mary Nirmala. Thanksgiving Mass and for the good health for Matthew, Swarna, daughter Manvita, and good studies for Joseph, mass offered by Swarna. For God's blessings and good marriage proposal to Anjali and Shauri, offered by P. Srinukumari. Thanksgiving Mass and for the good health of N. Nirmala Reddy's family, and for special intentions offered by the members of the family. Thanksgiving Mass and for the good health for N. Raju and his son Anil Kumar, mass offered by K. Jyoti. For the good job to Suresh and the good health for the Jyoti and Annamma, mass offered by Annamma. For the good health and the good education for the children and blessings on job on children Harsha Sri Vardhan and Surya Sri Vardhan, mass offered by B. Sureka. For the good health and God's blessings on Lori business and financial blessings for C.H. Pramila Devi and C.H. Krishnam Raju, mass offered by C.H. Krishnam Raju. For God's blessings on the business and job and a new house of M. Shauraju Nirmala and Chaitanya, and for the financial blessings, mass offered by M. Nirmala. For the deliverance to P. Sunil Kumar from all the bondages and blessings on Vijaya, Anusha and Sravya, mass offered by M. Nirmala. For God's blessings and good health and financial blessings, marriage proposal for Lakshmi B. Srinivas Rao and Mary Kumari, mass offered by B. Mary Kumari. For the financial blessings and blessings on crops of J. Karunakar Reddy, good health of Fatima and John Reddy, mass offered by J. Fatima. ప్రియ సహోదరి సహోదరులారా, మేరీ పెట్టిన సుదీర్ఘమైనటువంటి ఇన్ని పరిశుద్ధ బలిపూజ ఉద్దేశ లక్ష్యాలు మనము ఈ నూతన నెలలో
ప్రభు సన్నిధిలో కానుకగా అర్పిస్తున్నాం. అలాగే ఈనాడు ఈ పరిశుద్ధ బలి భోజనం స్పెషలీ మా మధ్యస్థ పాత్ర టీములో ఉన్నటువంటి సంతోష్ పాల్ జార్ఖండ్లో చనిపోయారు. వెళ్ళారా అక్కడ ఆ బాడీని క్రిమేట్ చేసి ఆ యాషెస్ని తీసుకువచ్చి రేపు ఇక్కడ హైదరాబాద్ లింగంపల్లి ఆర్సిపురం దేవాలయములో సమాధి చేస్తూ ఉన్నారు. సంతోష్ అతని నిత్య విశ్రాంతి కోసము, అలాగే భార్య నీలిమ, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వారిని దేవుడు ఓదార్చి బలపరచాలని, సంతోష్ చేసినటువంటి దేవుని సేవకు తగిన ప్రతిఫలం భార్య పిల్లలు పొందుకోవాలని రేపు జరగబోయే కార్యక్రమాన్ని దీవించమని ఈ పరిశుద్ధ బలి భోజనంలో మనం వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. అలాగే ఆన్లైన్లో మీరు వేలాది మంది బిడ్డలారా ఈ ఛానల్లో మాసలో పాల్గొంటున్నారు. మీ అందరి విన్నపాలను, మీ అందరి ప్రార్థనలను నిండు మనసుతో భక్తి విశ్వాసముతో ప్రభు సన్నిధిలో మనం కానుక అర్పించుకుంటూ మనము ఈ బలిని అర్పించుకుందాం. రెండు చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మీ ఇంటి అవసరాలు, వ్యక్తిగత ప్రార్థనలు, మీ ఉద్దేశములు అన్నీ కూడా మనసులో కోరుకుందాం. దేవుడు ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, సహకారము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మార్కు సువార్తలో యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభములో ఆయన చేసిన మొట్టమొదటి కార్యము దెయ్యాలను వెళ్ళగొట్టడమే, డెలివరెన్స్ అండ్ హీలింగ్. ఎందుకు అన్యుల ప్రాంతాలలో సువార్త బోధించినప్పుడు డెలివరెన్స్ చేయటము అవసరమై వస్తుంది? స్వస్థత, విడుదల ఎందుకు రెండు కలిసిపోతున్నాయి? ఈ అంశాన్ని మనం ఈరోజు ధ్యానిస్తున్నాం బిడ్డలారా. ఎందుకంటే మార్కు సువార్తలో యేసుక్రీస్తు సువార్త బోధించే ముందు ఆయన ప్రియబిడ్డలారా మొట్టమొదటిగా సినగోగు నుండి, ప్రార్థన మందిరము నుండి ఒక దెయ్యం పట్టిన ఒక వ్యక్తికి విడుదల ఇస్తూ ఉన్నాడు. ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే, ఒక వ్యక్తి దురాత్మతో కానీ దెయ్యాలతో కానీ పీడింపడుతున్నప్పుడు ఈ దురాత్మ దేవుని యొక్క వాక్కు ఆలగించటానికి ఆటంకంగా ఉంటుంది. అందుకే దురాత్మలో ఉన్నవారు, డిస్టర్బెన్స్ స్పిరిట్స్లో ఉన్నవారు, రకరకాల ఆత్మల వలన పీడింపడుతున్నవారు దేవుని వాక్యాన్ని వినలేరు. దేవుని వాక్యం మీద వాళ్ళకి ఆసక్తి ఉండదు. దేవుని వాక్యం చదవటానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే రక్షణ సువార్త సందేశము వారికి అర్ధరహితమవుతుంది ఉంటుంది, బోర కొడుతుంటుంది, తాత్పర్యము లేకుండా పోతుంది బిడ్డలారా. అందుకే ఎందుకు డెలివరెన్స్ మొదటే కావాలంటే, డెలివరెన్స్ వలన ఆ దురాత్మను వెళ్ళగొట్టి ఆ వ్యక్తికి ఆత్మీయమైనటువంటి స్వాతంత్ర్యం కలిగినప్పుడు వాక్యము ఆ వ్యక్తి లోపల ప్రవేశిస్తూ ఉంటుంది. అప్పుడే హృదయ పరివర్తన కలుగుతూ ఉంటుంది, పశ్చాత్తాపం కలుగుతూ ఉంటుంది. ఆ ఒక వ్యక్తిని రక్షణ మార్గానికి నడిపించగలుగుతూ ఉన్నాం. ఈ పరిశుద్ధ బలిని మనం అర్పిస్తూ ఉండగా ప్రియబిడ్డలారా, మనము ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే నంబర్ 1, దేవుడు మనకు ప్రసాదించిన నూతన నెల, ఈ జూన్ నెల మీకు దీవెనగా, ఆశీర్వాదంగా మారాలని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. రెండవదిగా, మీ ఇంట్లో కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ తెలుసో తెలియక ఏమైనా డిస్టర్బెన్స్ స్పిరిట్స్ కానీ, దురాత్మల ప్రభావం కానీ, లోక సంబంధమైనటువంటి ఆత్మల వలన కానీ మనకి వాక్యం మీద, దేవుని ఆత్మీయ విషయాలపై శ్రద్ధ లేకపోతే, ఆసక్తి లేకపోతే మనకు కూడా విడుదల కావాలని ఈ బలిలో మనం ప్రార్థన చేసుకుందాం. తెలుసో తెలియక మనము మాటల వలన, క్రియల వలన దేవునికి విరుద్ధంగా, తోడి సోదరులకు విరుద్ధంగా, మన శరీర మనస్సుకు, ఆత్మలకు విరుద్ధంగా చేసిన పాపాలను ప్రభువా కనికరముతో, క్రమతో మన్నించండి.
మాకు ఇటువంటి డిస్టర్బెన్సెస్ నుండి, ఆత్మల నుండి పూర్తిగా విడుదల దయచేయండి ప్రభువా. మీ వాక్యము మా హృదయములో సూటిగా, కరెక్ట్గా మేము అర్థం చేసుకొని మీ ఊపి తిరిగేలాగున మాకు హృదయ పరివర్తన కలిగించండి ప్రభువా అని పరిశుద్ధ బలి పూజలో మనం ప్రార్థిద్దాం. 2 చేతుల గుండె మీద పెట్టి ప్రభు సన్నిధిలో వినయముతో, వినమ్రతతోనూ సాగిలపడి మనం ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని మనందరిపై దయ చూపి కల్వరి రక్తముతో మనల్ని కడిగి సకల దురాత్మల ప్రభావాలని మనకు విడుదలనిచ్చి పాపబోధం పశ్చాత్తాపం కలిగించి మనల్ని నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయగా ఉండండి. ప్రార్థించుదము. నిర్మలత్వమునకు నిలయమైన ఓ సర్వేశ్వర, మీ సంరక్షణ విధానమందు ఎట్టి కొరతలు, పొరపాడులు ఉండవు. అన్ని ప్రమాదముల నుండి, దుష్టాత్మల ప్రభావాల నుండి, లోక సంబంధమైనటువంటి ఆసక్తుల నుండి మీ బిడ్డలని నీ వాక్కు ద్వారాను, నీ నామం పేరిటను సంపూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయములందు మాకు ప్రయోజనకరమైనటువంటి నీ వాక్యమును మేము విని ధ్యానించి, ఆ వాక్కు ద్వారా మీ సన్నిధిలో మేము మీ నిత్య రక్షణ పొందుకునేలాగున మమ్ము దీవించమని ప్రార్థిస్తున్నాం. మీతోను పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 20 వరకు. మీలో ఎవడైనా కష్టంలో ఉన్నాడా? ఆయనచో అతడు ప్రార్థింపవలెను. ఎవడైనా సౌఖ్యంగా ఉన్నాడా? ఆయనచో అతడు స్తుతింపవలెను. మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడా? ఆయనచో అతడు సంఘపు పెద్దలను పిలువవలెను. వారు అతని కొరకు ప్రార్థింతురు. ప్రభు నామమున వానిపై తైలమును పుయ్యుదురు. విశ్వాసంతో చేసిన ఈ ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని రక్షించును. ప్రభు వానిని ఆరోగ్యవంతుని చేయును. వాని పాపములు క్షమింపబడును. కాబట్టి పరస్పరము మీ పాపములు ఒప్పుకొనుడు, ఒకరికొకరు ప్రార్థింపుడు, అప్పుడు మీరు స్వస్థులగుదురు. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది. ఏలియా మన వంటి వాడే. వానలు లేకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థించెను. తత్ఫలితముగా 3.5 సంవత్సరముల పాటు లోకమున వానలు లేకుండెను. మరలా అతడు ప్రార్థింపగా వానలు కురిసి భూమి అందు పంటలు పండించెను. సహోదరులారా, మీలో ఎవడైనా సత్యమునకు దూరమయ్యేననుకొనుడు, మరియొక్కడు వానిని తిరిగి సన్మార్గమున తెచ్చెననుకొనుడు. అట్లయినా దీనిని జ్ఞాపకం ఉంచుకొనవలెను. పాపాత్ముని దుర్మార్గం నుండి మరలించువాడు వాని ఆత్మను మృత్యువు ముఖం నుండి కాపాడినవాడగును. వాని అనేక పాపములను క్షమింపజేసినవాడు అగును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
చెందకు, నీవు దిగులు చెందకు. కలత చెందకు, నీవు దిగులు చెందకు. మంచి కాపరి నీతో ఉన్నాడు, తన ప్రేమతో నిన్ను ఆదరిస్తాడు. మంచి కాపరి నీతో ఉన్నాడు, తన ప్రేమతో నిన్ను ఆదరిస్తాడు. కలత చెందకు, నీవు దిగులు చెందకు. కలత చెందకు, నీవు దిగులు చెందకు. ఏలిన వారు మీతోనూ ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 21 నుండి 28 వరకు. వారు కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగను. ఆయన బోధకు అచ్చడున్న వారు ఆశ్చర్యపడిరి. ఆయన ధర్మశాస్త్ర బోధకుల వలెగాక అధికారపూర్వకముగా ఆయన బోధించెను. అప్పుడు అపవిత్రాత్మ ప్రవేశించిన వాడొకడు కేకలు వేయుచు, నజరేతు నివాసికు యేసు, మాతో మీకేమి పని? మమ్మల్ని నాశనము చేయవచ్చితివా? నువ్వు ఎవరవో మేము ఎదుగుదుము, నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. నోరు మూసుకుని వీని నుండి వెడలిపొమ్ము అని యేసు దానిని గద్దింపగా అది వానిని విలవిలలాడించి బిగ్గరగా అరచి వదిలి వెళ్ళిపోయెను. అంతటా అచ్చటి వారందరూ ఆశ్చర్యపడి, ఇదేమి? ఈ నూతన బోధ ఏమి? అధికారముతో ఆజ్ఞాపింపక అపవిత్రాత్మల సహితము ఆయనకు లోబడుచున్నవి అని తమలో తాము సణుగుకొనసాగిరి. ఆయన కీర్తి గలీలియా ప్రాంతమంతంతటా వ్యాపించెను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియ సహోదరి సహోదరులారా, మనము రక్షణ సందేశాన్ని ఆలగిస్తూ ఉన్నాం. మానవ బుద్ధి కాదు, మానవ ఆలోచన కాదు. దేవా, మాకు మీ జ్ఞానము నేర్పించండి. నీ సందేశం అర్థం చేసుకోవటానికి మాకు నీ ఆత్మ ద్వారా సహాయం చేయండి అని మనము ప్రభు సన్నిధిలో కాసేపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, మీ ప్రసన్నతను మేము కలిసి ఒకే మనసుతో కోరుకుంటున్నాము, ఆహ్వానిస్తున్నాం. మాకు కావలసిన జ్ఞానము, బుద్ధిని, తెలివిని అనుగ్రహించండి. సైతాను దేవుని వాక్యాన్ని ఆటగించకుండా, మాకు గుడ్డితనం కలిగించకుండా, ఆత్మ అగ్నిలో అన్ని సైతాను కార్యములు కాల్చివేయబడునుగాక. Amen. ప్రత్యక్షంగా ఈ టీవీ స్క్రీన్లో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి బలపరచండి ప్రభువా. ఈ వాక్కు ద్వారా మీకు మహిమ కలుగునగాక. Amen. సకల దూతల, పునీతుల, అరిదూతల ప్రార్థన సహాయం మేము అడుగుతూ ఉన్నాం ప్రభువా. నీ సకల దూతలు మాకు తోడుగా దిగివచ్చునుగాక. Amen. మా శరీరం, మనస్సు, ఆత్మను సాధనలో తీసుకుని మీ మహిమ కోసం ఈ వాక్యం విని మర్చిపోకుండా మా హృదయంలో అవి నాటబడునుగాక. Amen. అమ్మా మరియ తల్లి, మా కొరకై ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేతనడ మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రేమన సహోదరి సహోదరులారా, మనము సువిశేషపట్నంలో
మార్కు సువార్త 1వ అధ్యాయం 21 నుంచి మనం 28 వరకు మనం ధ్యానించుకుందాం. అక్కడ ఏముందంటే, యేసుక్రీస్తు ఒక సాబతు దినమున ప్రార్థన మందిరంలో ప్రవేశించి సువార్తను బోధిస్తూ ఉన్నాడు. అక్కడ దెయ్యం పట్టిన వాడు ఒకడు ఉన్నాడు. వాక్యం వింటూ ఉండగా వాడు అరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుని గురించి బిగ్గరగా మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వాడిని గద్దించి నోరు మూసుకుని బయటికి రమ్మని అధికారముతో మాట్లాడగా ఆ దెయ్యము ఆ మనిషిని విలవిలలాడిస్తూ అరుస్తూ బయటికి వెళ్ళిపోయినట్లు మనం ఇక్కడ చదువుకున్నాం. ఈ సంఘటన మీరు చాలాసార్లు విని ఉండవచ్చు ప్రియబిడ్డలారా. మార్కు సువార్త మనం చూసిన ఒక ప్రత్యేకత ఏంటంటే, యేసుక్రీస్తు తన బహిరంగ పరిచర్య ప్రారంభములో చేసిన 2 కార్యాలు, ఒకటి హీలింగ్, రెండవది డెలివరెన్స్. అనగా ఆయన సువార్తను బోధిస్తూ ఉన్నాడు ప్రార్థన మందిరములో. అక్కడ 2 కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి స్వస్థత జరుగుతూ ఉంటుంది, రెండవదిగా విడుదల కలుగుతూ ఉంటుంది. స్వస్థత అనగా శారీరకమైనటువంటి అనారోగ్య అవస్థల నుండి ప్రజలకి విడుదల, రెండవదిగా దయ్యం పట్టిన దురాత్మల ప్రభావాల నుండి ప్రజలకి విడుదల. ఈ 2 కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఒక చిన్న ప్రశ్న ప్రియబిడ్డలారా, ఎందుకు కరిస్మాటిక్ ప్రార్థన మందిరాలలో లేదా సువార్త కూటికలో స్వస్థతలు విడుదలలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని ప్రశ్నిస్తే, దానికి ఒక మంచి ఆన్సర్ మార్కు సువార్తలోని మనం చదువుతూ ఉన్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయంలో బిడ్డలారా 19, 22 వచనాలు మనం విందాం. 19 అవసరం లేదు బిడ్డలారా. మార్కు సువార్త 16వ అధ్యాయము 20 వచనం ఒకసారి విందామా? పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. పిదప శిష్యులు వెళ్ళి అంతంతటా సువార్త ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచు ఉండను. ఇది యాక్చువల్ దానికి అర్థం. అనగా ఈ అధికారం ఇచ్చిన వాడు యేసుక్రీస్తే. ఏమని? మీరు ప్రపంచం అంతంతటా వెళ్ళి సువార్తను బోధించమన్నాడు. ఈ బోధ యేసుక్రీస్తు ఇచ్చిన ఆహ్వానం. నెంబర్ 1. నెంబర్ 2 ప్రియబిడ్డలారా, ఎక్కడైతే నిజమైనటువంటి యథార్థమైనటువంటి బోధ జరుగుతూ ఉంటుందో అక్కడ ఆశ్చర్య అద్భుత కార్యముల ద్వారా దేవుని సాన్నిహిత్యం ఉంది అని అర్థం. అదే మార్కు సువార్త 16:20. ప్రభువు వారికి తోడై ఉండి వారు ఎక్కడ బోధించినా ఎక్కడ పరిచయం చేసినా అక్కడ స్వస్థతలు విడుదలు ఆశ్చర్య కార్యముల ద్వారా వారి బోధ వాస్తవమని ప్రభువు నిరూపించును. అందుకే కరిస్మాటిక్ ప్రార్థనా మందిరాలలో ప్రార్థనా కూటాలలో స్వస్థత విడుదల ఎందుకు జరుగుతుందండి ప్రియబిడ్డలారా? అది దేవుని పరిశుద్ధమైన వాక్కు బోధించటం వలన, ఆ వాక్కులో ఉన్నటువంటి శక్తి వలన స్వస్థతలు కలుగుతాయి, విడుదల కూడా కలుగుతాయి. ఇది మొట్టమొదటి అంశం. రెండోదిగా ప్రియబిడ్డలారా, ఎవరెవరైతే కరిస్మాటిక్ మినిస్ట్రీలో కరిస్మాటిక్ పరిచర్యలో ఉంటూ ఉన్నారో మీ గమనిక, అన్యుల ప్రాంతాలలో అన్యుల ఇంట్లో లేదా అన్యులు నివసిస్తున్నటువంటి స్థలాలలో పరిచర్య చేస్తూ ఉన్నటువంటి దేవుని సేవకులు సేవకురాలు ఉంటే మీరు ఈ మాట సదతో వినండి. ప్రియబిడ్డలారా, దేవుని ఆత్మ దేవుని కార్యాలు సైతాను ఆత్మ సైతాను కార్యాలకి విరుద్ధంగా ఉంటుంది. సైతాను ఆత్మ సైతాను కార్యాలు దేవుని ఆత్మకి దేవునికి విరుద్ధంగా పనిచేస్తూ ఉంది. అందువలన అన్యుల ప్రాంతాలలో అన్యుల కుటుంబాలలో అన్యుల జీవితాలలో బిడ్డలారా, ఈ దురాత్మ వలన ప్రభావితమైనటువంటి
కేసులు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి ప్రాంతాలలో ప్రియులారా సువార్త బోధించడానికి వెళ్తున్నటువంటి సువార్థికులు, సేవకులు, సేవకురాలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ పనిచేస్తున్నటువంటి దురాత్మలు, దెయ్యము కానీ లేదా డిస్టర్బెన్స్ స్పిరిట్స్ కానీ అక్కడ సేవకులని సేవ చెయ్యనీయదు. సేవకులకి సేవలో పెద్ద ఆటంకం కలిగిస్తూ ఉంది. రకరకాల విధంగా ఆ పరిచయం ముందుకు పోనీయకుండా చేస్తాడు. అందువలన ప్రియబిడ్డలారా, అన్యుల ప్రాంతాలలో, అన్యుల స్థలాలలో పరిచయం చేస్తున్న వారు ఎక్కువగా వారి ప్రార్థన వలన, వారి ఉపవాసం వలన, దేవుని సన్నిధిలో నిరంతరం ప్రార్థన చేసి దేవుని ఆత్మశక్తి వలన లేదా దేవుడు తన దూతల్ని ముందుగా పంపించి ఇటువంటి దురాత్మల ప్రభావాలన్నింటినీ కూడా నాశనం చేయటానికి దేవుని ప్రత్యేకమైన సహాయం కోసం ప్రార్థన చేయాలి. అలా దేవుని ఆత్మ సహాయంతో, ప్రార్థనా శక్తితో, ఉపవాస బలముతో పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతాలలో, ఆ కుటుంబాలలో, ఆ వ్యక్తి జీవితములో పనిచేస్తున్నటువంటి సైతాన్ని బంధించటానికి డెలివరెన్స్ పవర్, డెలివరెన్స్ శక్తి, విడుదల, అభిషేకం దేవుడు ప్రసాదిస్తాడు. అలా ఈ దెయ్యం పట్టినటువంటి దురాత్మ ప్రభావాలు ఉన్నటువంటి వ్యక్తులకి విడుదల ఇవ్వకుండా వాక్యము వారి హృదయానికి అందదు, వాక్యము వారు వినలేరు, వాక్యం వారిపై ఎటువంటి ప్రభావం చేయదు, వాక్యము వారికి పాపబోధం కానీ పశ్చాత్తాపం కానీ కలిగించదు. నేను చాలాసార్లు గమనించాను మరి ఇవ్వలారా, నేను కూడా అటువంటి రకరకాల ప్రాంతాలకి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో నేను ఊరు గ్రామాలకి తిరిగా. ఇటువంటి అన్యుల ప్రాంతాల్లో కానీ, అటువంటి ప్రభావం ఉన్నటువంటి స్థలాల్లో కానీ నేను వాక్యం బోధిస్తూ ఉండగా నేను గమనించానంటే, వాక్యం బోధిస్తూ ఉండగానే అక్కడ కూర్చున్న వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. వాక్యం బోధిస్తూ ఉండగానే ఒక్కొక్కళ్ళు లేచి వెళ్ళిపోతూ ఉంటారు. వాక్యం వినగానే వారికి బోరు కొడుతుంది. కొన్నిసార్లు అటువంటి సంఘాలలో దెయ్యం పెట్టేవాళ్ళు అక్కడ కూర్చుంటే వాక్యం బోధించకుండా, వాక్యం బోధించనీయకుండా, వాక్యం అక్కడ బోధన అక్కడ జరగకుండా రకరకాల విధంగా డిస్టర్బెన్సెస్ కలిగిస్తూనే ఉన్నాయి. అటువంటి స్థలాల ప్రియబిడ్డలారా, యేసు క్రీస్తు బోధించినటువంటి ఈ కార్యము, ఆయన చేసినటువంటి ఈ సువార్త పరిచర్య చాలా ముఖ్యం. ఏం తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పనిచేస్తున్న దురాత్మలను బంధించాలి. అక్కడ పనిచేస్తున్న సైతానుపై దేవుని అధికారముతో, అభిషేక శక్తితో, బలముతో అటువంటి దయ్యాలని బంధించాలి. దేవుని దూతలు అక్కడ దిగి పని చేయాలి. అలా బంధింపబడినప్పుడు, డెలివరెన్స్ కలిగినప్పుడు వాక్యానికి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలు ప్రశాంతంగా కూర్చుని వాక్యాన్ని వింటారు. అక్కడ నిద్ర రాదు, అక్కడ అలసట ఉండదు, ఎవరు అరిచేది లేదు, మీకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ కలిగించేది లేదు. ప్రశాంతంగా దేవుని యొక్క వాక్కు అందరి హృదయాలలో, మనసులో పనిచేస్తూ ఉంటాయి. అక్కడ హృదయ పరివర్తనం కలుగుతూ ఉంటుంది, వారికి విశ్వాసం కలుగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు స్వార్థకులకి తోడుగై ఉండి అక్కడ ఆశ్చర్య అద్భుత కార్యముల ద్వారా వారి బోధ వాస్తవమని ఆయన నిరూపిస్తాడు. అందువలన అన్యుల ప్రాంతాలలో, ఇటువంటి స్థలాలలో సేవ చేస్తున్నటువంటి సేవకులు, సేవకురాలు జాగ్రత్తగా ఉండాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తల్లి మరియ ప్రార్థన సహాయం కోరుకుందాం. దేవవర ప్రసాదం చేతాందన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 పిల్లల రెండో అంశం ఏంటంటే అక్కడ 29 నుంచి మనం ముందు చదివితే పేతురు గారి అత్తమ్మకి ఆరోగ్యం బాగలేక ఆమె మంచం పట్టి ఉంది. యాక్చువల్లీ ఎక్కడ పేతురు గారు యేసు దగ్గరికి వెళ్ళి నా అత్తమ్మకి బాగలేదు, మా ఇంటికి వస్తారా, స్వస్థపాతన చేస్తారా అని పేతురు అడిగినట్లు ఇక్కడ మార్కు సువార్తలో లేదు పిల్లరా. కానీ యేసు ఏం చేస్తున్నాడు? సినగోగులో ప్రార్థనా మందిరములో తన బోధ ముగించి అక్కడున్న రోగులకే స్వస్థత ఇచ్చి దయ్యాన్ని వెళ్ళగొట్టి సాయంకాలం ఆయన డైరెక్ట్గా పేతురు గారి ఇంటికి వెళ్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఆమెలో ఉన్న జ్వరాన్ని ఆయన శాసించి ఆమెను చేయి పట్టి లేపగా వాక్యం పలుకుతుంది, జ్వరము వీడిపోయును. బిడ్డలారా, ఇక్కడ ఒక విషయం ఉంది బిడ్డలారా. జ్వరం వీడిపోయిన తర్వాత ఓకే ఆమె ఏం చేసింది అనేది చాలా ముఖ్యం. మార్కు సువార్త 1వ అధ్యాయము 31వ వచనం చదువుతామా? ప్రభువు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరం వీడిపోయిను. అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 పిల్లరా, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ఎందుకు స్వస్థత ఇస్తూ ఉన్నాడు? ఎందుకు అనారోగ్యవస్థలో ఉన్న వారికి ఆరోగ్యం ఆయన బాగు చేస్తూ ఉన్నాడు? ఆయనకు ఒక ఉద్దేశం ఉంది బిడ్డలారా. ఎందుకంటే ఆ దేవునికి తెలవకుండా ఎవరి జీవితంలో ఏది కూడా జరగదు. ఇక్కడ యేసుక్రీస్తు పేతురు గారి అత్తమని చేయబట్టి లేపగా ఒకటి జ్వరం వీడిపోయిను అనే వాక్యములో ఉంది. రెండవదిగా ఆమె యేసుక్రీస్తుకి తన శిష్యులకి పరిచర్య చేయసాగిరి అనే వాక్యములో ఉంది. అనగా స్వస్థత పొందుకున్న వ్యక్తి, దేవుని నుంచి మేలులు పొందుకున్న వ్యక్తి, దేవుని నుంచి ఆశీర్వాదాలు స్వీకరించినటువంటి వ్యక్తి ప్రియులరా, ఆ పొందుకున్న స్వస్థతను, ఆ పొందుకున్నటువంటి దీవెనలకి ఆశీర్వాదాలకి కృతజ్ఞతగా పరిచర్య చేయాలి. మీరు అనుకున్న పరిచర్య అంటే ఏంటి? మేము కూడా బెన్నిఫాదలాగా రేపటి నుంచి మైకు పట్టుకుని తిరగాలా అని మీరు అనుకుంటారు. ప్రియులరా, మైకు పట్టుకుని వాక్యం చెప్పి తిరగటం కాదు పరిచర్య అంటే. ఒక చిన్న ఉదాహరణ చెప్తా అండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. నీకు డబ్బు ఉందనుకోండి, అనగా నీవు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు, నీవు బాగా ప్రే చేశావు, దేవుడు నీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి నీకు విడుదల ఇచ్చాడు. లేదా నీకు ఉద్యోగం లేదు, బాగా ప్రే చేశారు, నీకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, ఇప్పుడు నెలకి మంచి జీతం వస్తుంది. ప్రియులరా, ఆ జీతం తీసుకొని ఆ డబ్బంతా ప్రోగు చేసి నేనే బాగా తినాలి, నేనే బాగా కూర్చోవాలి, నేనే బాగా ఎంజాయ్ చేసుకోవాలి అని కాదు. దేవుడు నీ ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఉద్యోగం లేకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు నిన్ను లేపాడు కాబట్టి, నిన్ను దీవించాడు కాబట్టి ఆ డబ్బులో కొద్దిగా ప్రియులారా నీలాగా ఇబ్బందులు, కష్టాలలో, శ్రమలలో ఉన్నటువంటి అనేక మంది ఉండవచ్చు. వారికి కూడా దేవుడు దీవెనలు, ఆశీర్వాదాలు అందించేలాగున కొద్దిగా డబ్బుతో, కొద్దిగా ఆర్థికమైనటువంటి దీవెనలతో సహాయం చేయండి. వాక్యాన్ని అందించడానికి కావచ్చు, స్పాన్సర్షిప్ కావచ్చు, సహాయం కావచ్చు, ఏదో ఒక రీతిగా అటువంటి ఇబ్బందులు, నక్కర్లు ఉండని ఇంకొక 10 మందికి నీ డబ్బు ద్వారా మేలు కలిగేలాగున, దేవునికి మహిమ కలిగేలాగున, వారి ఆశీర్వాదం పొందుకునేలాగున చేయాలి. ఇదే దేవుడు కోరుకున్నటువంటి ఆర్థికమైనటువంటి దీవెనలు, ఆర్థికమైనటువంటి ఆశీర్వాదం. లేదా మీరు ఒక మంచి వాహనం కొనుక్కున్నారనుకోండి, ఒక వెహికల్ కొనుక్కున్నారు. బిడ్డలారా, నీవు కొనుక్కున్న వాహనం, నీ కొనుక్కున్నటువంటి బండితో ప్రియులరా చిన్న చిన్న సాధ్యమైనంత వరకు ఒక 10 మందికి చిన్న సేవ మీరే చేసుకోవచ్చు. ఈ బండి నాదే, ఇంక ఈ బండిలో ఎవరు ఎక్కేది లేదు. ప్రియులరా, అలా కాదు. అక్కర్లలో, అవసరములో ఉన్న వారికి
సహాయం చేయటానికి నీ వాహనాన్ని ప్రియులారా మీరు వాడుకోండి. లేదా మీకు ఇల్లు లేదు, దేవుడు ఒక మంచి ఇల్లు నీకు ఇచ్చారు. ప్రియులారా, నీకు దేవుడు ఒక మంచి ఇల్లు ఇచ్చారంటే ఆ ఇంట్లో నేను, నా భార్య, భర్త, పిల్లలు, అమ్మ, నాన్న హాయిగా తిని త్రాగి ఎంజాయ్ చేసుకుని పడుకోవటానికి 10 మందికి మేము ఇల్లు కట్టుకున్నామని చెప్పి గొప్పగా చెప్పుకోవటానికి కాదు. అది డెఫినెట్లీ దేవుడు మీకు ఇచ్చిన దీవెనలే, ఆశీర్వాదమే, చాలా సంతోషం. ప్రియులారా, ఆ ఇంట్లో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 10 మందిని ఇంటికి పిలిపించి ఒక ప్రార్థన కూటమి ఇంట్లో ఏర్పాటు చేసి ప్రియులారా రెగ్యులర్గా ఇంట్లో ఒక ప్రార్థన మీరు జరిపించండి. నాకు తెలుసు ఇప్పుడు కరోనా మహమ్మారి వలన ఎవరు ఇంటికి పోయేది లేదు, వచ్చేది లేదు. మీరు అలాగే ఉండండి, చేతులు కడుక్కోండి, మాస్క్ వేసుకోండి, సామాజిక దూరం మీరు పాటించండి. ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని రకాల క్రమశిక్షణ మీరు పాటించాలి. నేను చెప్పింది అంటే బిడ్డలారా, ఈ కరోనా మహమ్మారి అయిపోయిన తర్వాత దేవుడు మీకు ఇచ్చిన ఇంట్లో ఆ ఇల్లు ద్వారా, ఆ హౌస్ ద్వారా వేరే ఇంకొక 10 మందికి ఏమైనా దీవెనలు, ఆశీర్వాదములు కలిగేలాగున మీ ఇంటిని ఒక పాత్రగా మీరు వాడుకోవాలి. ఇది నాదే అని ఆ సంఘలో పెట్టుకుని తిరగటం కాదు ప్రియబడ్డారు. అప్పుడు నీకు దేవుడిచ్చిన దీవెనల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. మీ ఫ్యామిలీ ద్వారా, మీ ఇల్లు ద్వారా, మీ భవనం ద్వారా పిల్లరా ఒక 10 మందికి ఆశీర్వాదం వస్తూ ఉంటుంది. అది గొప్ప కార్యం. నాకు తెలుసు ఈ పోయిన నెల మే నెలలో 9 రోజుల నవదిన పరిశుద్ధాత్మ నవేన ప్రార్థన మనం పాల్గొన్నాం. అలాగే పందోకోస్తు పండుగ మనము ఘనంగా కొనియాడాం. అదైన వెంటనే మనము పరిశుద్ధాత్మ పరిచర్య అని తెలుగు ధ్యాన వడకములు మీరు పాల్గొన్నారు. ప్రియబిడ్డలారా, ఈ ఇన్ని ఆత్మీయ కార్యక్రమాల ద్వారా మీరు దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ ఫలము మీరు పొందిన ఒక వ్యక్తి అయితే అది మీలో దాచిపెట్టకుండా, అది మీరే దాన్ని భయముతోనూ సిగ్గుతోనూ మీరు దాన్ని పాతిపెట్టకుండా, ప్రియబిడ్డలారా, ఏ బ్లెస్సింగ్ అయితే, ఏ ఆశీర్వాదం అయితే మీరు పొంది ఉన్నారో ఆ ఆశీర్వాదము 10 మందికి దీవెనగా మారాలి, 10 మందికి ఉపకారం కలగాలి, 10 మంది ముందు దేవునికి మహిమ కలగాలి. నీ ద్వారా దేవుడు చేసిన కార్యాలు 10 మంది వినాలి. నీకు దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్ ఇంకొక 10 మందికి ఆశీర్వాదంగా మారాలి. నీకు దేవుడు ఇచ్చిన మంచి ఆరోగ్యం ఇంకొక 10 మందికి బ్లెస్సింగ్గా మారాలి. నీకు ఇచ్చిన ఇల్లు బ్లెస్సింగ్గా మారాలి. నీకు ఇచ్చిన కారు బ్లెస్సింగ్గా మారాలి. నీకు ఇచ్చిన ఉద్యోగం బ్లెస్సింగ్గా మారాలి. నీకు ఇచ్చినటువంటి ఆర్థికమైనటువంటి దీవెనలు బ్లెస్సింగ్గా మారాలి. అందుకే దేవుడు స్వస్థత ఇస్తూ ఉన్నాడు, అందుకే దేవుడు విడుదల ఇస్తూ ఉన్నాడు, అందుకే దేవుడు ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు, అందుకే దేవుడు కొంతమందిని పైకి లేపుతూ ఉన్నాడు, అందుకే దేవుడు కొంతమందిని పరిచర్య కోసం ఆత్మను అభిషేకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ కార్యం జరగటం వలన ఇంకా అధికమైనటువంటి కృప, ఇంకా అధికమైనటువంటి ఆశీర్వాదం, ఇంకా అధికమైనటువంటి బ్లెస్సింగ్స్ మీరు తప్పకుండా పొందుకుంటారు. ఇదే యాక్చువల్లీ ఈ మార్కు సువార్త 1వ అధ్యాయం ప్రియులారా 21 నుండి మనము 31 చదివితే ప్రియులారా ఈ సందేశాన్ని మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. అందువలన ఈ వాక్యాన్ని విని ధ్యానిస్తున్న మీరు కాసేపు నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో కూర్చొని మీరు ఒక లెక్క పట్టాలి. ఏ లెక్క పట్టాలి? నేను దేవుని నుంచి ఏమేమి దీవెనలు పొందుకున్నాను, నేను ప్రభువు నుంచి ఏమేమి ఆశీర్వాదాలు పొందుకున్నాను, దేవుని ఆత్మ నాకు ఎలాంటి అభిషేక వరములు ఇచ్చి ఉన్నాడు, నా శక్తితో బలముతో కాకుండా దేవుడు తన కృప ద్వారా నన్ను ఎలా లేపాడు, ఎలా నిలబెట్టాడు అనేది కాసేపు ప్రభు సన్నిధిలో నిశ్శబ్దంగా కూర్చొని ఒక పేపర్ తీసుకుని రాసుకుని బిడలారా. దానిని నేను ఇంతకు చెప్పినట్లుగా దేవుని మహిమ కోసం 10 మంది మేలు పొందటానికి, దేవుని చేతిలో ఒక పాత్రగా వినియోగించబడటానికి నీవు వాడుకుంటే, నిర్ణయం తీసుకుంటే ఇంకా అధికమైన కృపా వరాలకి దేవుడు నిన్ను నడిపిస్తాడు.
ఈ చిన్న సందేశాన్ని ప్రియపడ్డారా మనం ఈరోజు ధ్యానించుకుంటూ మనం అర్పణ సమయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఆ అర్పణ వేళలో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు దేవుని నుంచి పొందుకున్న ఆశీర్వాదం ఏమైనా సరే వాటన్నిటినీ ఈ పరిశుద్ధ బలిపీఠం మీద మీరు కానుకగా అర్పించండి. పరిశుద్ధాత్మదేవ, నన్ను నీ చేతిలో ఒక చిన్న పాత్రగా వాడుకోండి. పేతురు గారి అత్తమ్మ యేసుక్రీస్తుకి తన అనుచరులకి సేవ చేసినట్లుగా ఏ బ్లెస్సింగ్ అయినా నీవు పొంది ఉన్నావో అది దేవుని చేతిలో ఒక కానుకగా అర్పించు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి భోజనంగా మార్చినట్టు దేవుడు నీకు ఇచ్చిన చిన్న తాలాంతులు, నీకు ఇచ్చినటువంటి డబ్బు, నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యం, నీకు ఇచ్చినటువంటి కారు, నీకు ఇచ్చినటువంటి ఇల్లు, నీకు ఇచ్చిన అభిషేకం అనేక మందికి దీవెనగా ఆశీర్వాదంగా మారుస్తాడు. ఒక నిమిషం ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మదేవ, మీకే స్తోత్రం, స్తుతి, ఆరాధన కలుగునుగాక. మాకు ఈ నూతన నెల జూన్ ప్రసాదించేందుకు మీకే స్తోత్రం. ప్రభువా, నీ ఆశీర్వాదములు మీకు మహిమ కోసం మారునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యాన్ని ఆలగించిన బిడ్డలు ఇంకా అధికమైన ఎక్కువగా దీవెనలకి ఆశీర్వాదాలకి పాత్రులుగా మారునుగాక. దీవెనలు పొందిన వారు నీ చేతులు ఒక చిన్న పాత్రగా వాడబడునుగాక. అనేక మంది వీరి ద్వారా దీవెనలు బడియుదురుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పట్లరా ఈ అర్పణ వేళలో మీరు పొందిన దీవెనలన్నిటినీ గుర్తుంచుకుంటూ ఈ బలిపీఠం మీద కానుకగా అర్పించండి. మన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరికి అంగీకారమైనట్లా ప్రార్థించుదము. నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు 3 కుటుంబాలు వారి వ్యక్తిగత ఉద్దేశ లక్ష్యాల కోసం పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మొదటి కుటుంబం మహీంద్ర, ఆంథనీ అండ్ హృతిక మేరీ. వారి బర్త్డే సందర్భంగా దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాలని, మరి ముఖ్యంగా హృతిక మేరీని దేవుడు మంచి ఆరోగ్యముతోనూ సువార్త పరిచర్యలో ఒక పాత్రగాను నడిపించాలని, ఆ బిడ్డ ఆత్మీయ దాహం దేవుడు తీర్చాలని పరిశుద్ధ బలి భోజనం మనం ప్రార్థిద్దాం. అలాగే రెండో కుటుంబం ఎస్ ప్రభాకర్ రావు అండ్ ఫ్యామిలీని, మూడో కుటుంబం సిహెచ్ జోజిబాబు అండ్ సిహెచ్ జ్యోతి అండ్ సిహెచ్ అంకిత. ఈ 3 కుటుంబాలను ఈ బలిలో మనం కానుకగా అర్పించి కరోనా మహమ్మారి నుండి దేవుడు వారికి స్వస్థత ఇచ్చినందుకు,
వారి కుటుంబ అవసరాలు దేవుడి పరిశుద్ధ బలిభోజ యోగ్యత ద్వారా తీర్చాలని, సువార్త పరిచర్య ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తున్న కుటుంబం దేవుని వాగ్దాన ప్రకారము 7 రెట్టు ప్రతిఫలానికి వారు అర్హులుగా మారాలని ఈ బలిలో మనం ప్రార్థిద్దాం. ఆమేన్. అలాగే ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించి బర్త్డే కొని ఆడుతున్న బిడ్డలు, వెడ్డింగ్ యానివర్సరీస్ కొని ఆడుతున్న వారు, డెత్ యానివర్సరీస్ని గుర్తింపు చేసుకుంటూ పూజలు పెట్టించిన వారు ఉన్నారు. దేవుడు ఈ కరోనా మహమ్మారి నుండి దేవుడు వారిని కాచి కాపాడి సంరక్షించాలని, నేటి వరకు చేసిన సకల మేలు కృతజ్ఞతగాను రాబోయే వసంతాలలో సంవత్సరాల్లో కలిసిమెలిసి కూడి మాడి సంతోషముతో ఆరోగ్యముతో వారు జీవించాలని ఈ పరిశుద్ధ బలి పూజలో వారందరి ఉద్దేశ లక్ష్యాల కోసం మనం ప్రార్థిద్దాం. బిడ్డలారా, 3500 కుటుంబాలు ఊహానికి అందని విధంగా 24 గంటలు 24/7 వారి వారి టర్న్ తీసుకుని రేయనక పగలనక ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులందరూ బలంగా వారి ప్రార్థన చేయటానికి దేవుడు కావలసినటువంటి శక్తిని, బలము, అభిషేకం వారికి దయచేయాలని, దేవుని ఆత్మ వారిని ఐక్యపరిచి నడిపించాలని, వారు ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారో, మరి ముఖ్యంగా కరోనా పేషెంట్స్ కోసం ప్రార్థిస్తూ ఉన్నారు, చనిపోయిన వారి ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థిస్తూ ఉన్నారు, డాక్టర్ల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. కరోనా మహమ్మారి భారతదేశం నుండి, లోకము నుండి వెళ్ళిపోవాలని వారు ప్రార్థిస్తూ ఉన్నారు. వారు చేసినట్టు అన్ని ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరునగాక అని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. అలాగే ఎంతోమంది ఆన్లైన్లో ఈ పూజలో పాల్గొంటున్నారు. పరిశుద్ధాత్మ అభిషేక వరాలు నొవేనా ద్వారాను, ధ్యాన వడకం ద్వారాను, పందుకోసు ద్వారాను రకరకాల విధంగా పొందిన బిడ్డలు, వారికి దేవుడిచ్చిన తలాంతులు, అభిషేకమును దాచిపెట్టకుండా, సిగ్గుతో భయముతో వారు దాచి ఉంచకుండా దేవుని ఆత్మ వారికి శక్తిని, బలమిచ్చి అనగా సాక్షిగా నిలబడి సంఘానికి, కుటుంబాలకి, వ్యక్తులకి మేలు చేసేలాగున ఒక పాత్రగా వారు వినియోగించబడాలని ఈ బలిలో మనం వారి కోసం ప్రార్థిద్దాం. అలాగే సంతోష్ పౌల్ ఈరోజు చనిపోయి ఆ బిడ్డ ఆత్మవిశ్రాంతి కోసం మనం ప్రార్థిస్తున్నాం. ఆ యాష్ని ఒక భూస్థాపిత కర్మంగా పరిశుద్ధ బలిపూజ అర్పించి మా టీం ఈరోజు నిర్వహిస్తూ ఉండగా భార్య నీలిమను, పిల్లలని, కుటుంబ సభ్యులను దేవుడు బలపరచి ఓదార్చాలని వారి కోసం ప్రార్థిద్దాం. ఆ కుటుంబానికి సహాయం చేయటానికి ఆల్రెడీ కొంతమంది ముందుకొచ్చి ఉన్నారు. వారి మంచి మనసును బట్టి, ఉదారత్వమును బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇవ్వాలని మనం ప్రార్థిద్దాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను, మీ విన్నపాలన్నిటినీ ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసు క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఆయన పరిపూర్ణతలో మా అందరకు ఆయన భాగం ప్రసాదించిదిరి. ఆయన దేవస్వభావమును కలిగి ఉండి తనను తాను తగ్గించుకుని సిలువయందు చిందిన పరిశుద్ధ రక్తము ద్వారా మా పాపములను తుడిచివేసి మా శాపములను రద్దు చేసి మాకు సకల ఆత్మీయ వరములను పరిశుద్ధాత్మ ద్వారా ప్రసాదించును. ఈ కారణమున సర్వమునకు మిన్నగా గౌరవనీయుడాయను. తన అధికారంకి లోబడి ఉండి వారందరికీ నిత్య రక్షకుడ కారకుడాయను. కావున సకల దూతులతోను, పునీతులతోను, అతిదూతులతోను ఏకమై
నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. బిడ్డలారా, ఈ నడు పూజ సమయంలో మనం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ ప్రసన్నత కోసం ప్రార్థిస్తున్నాం. ఈ ఆత్మ మీ ఒక్కొక్కరిని దీవించాలని, పొందినటువంటి ఆత్మ కృపావరాలతో మీరు సేవ చేయాలని, సాక్షిగా మారాలని మనం ఈ బలిలో ప్రార్థిద్దాం. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతా మేము శుద్ధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమును జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పట్టుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడన్న శరీరము. ఆ విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తుల పాట మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితముసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమును మోకరించి ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మమ్మందరినీ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీరక్తములో పాలివారుగా మమ్ము పరిశుద్ధాత్మధర అభిషేకించి నీ కృపావరాలతో సేవకురాలుగా ఒక పాత్రగా వినియోగించుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏలిన వారా, ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పూల ఆంతనీ అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యులను, నీ సేవకులందరినీ విశ్వాసమందును, ఆత్మయందును, వాక్యమందును వారిని స్థిరపరచి నడిపించమని ఈ బలిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, ఈనాడు ఈ పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేసిన మహీంద్ర ఆంటనీ అండ్ హృతిక మేరీ, ఆ బిడ్డ బర్త్డే సందర్భంగా దీవించి ఆశీర్వదించండి. ఎస్ ప్రభాకర్ రావు అండ్ ఫ్యామిలీని, సిహెచ్ జోజీ బాబు అండ్ సిహెచ్ జ్యోతి అండ్ సిహెచ్ అంకిత కుటుంబాన్ని కృపతో జ్ఞాపకం ఉంచుకుని వారిని పరిశుద్ధ బలి ద్వారా, యోగ్యత ద్వారా దీవించి ఆశీర్వదించి వారి అక్కర్లో తోడై ఉండి సువార్త ప్రజలు చేస్తున్న ఘనకార్యము ఎల్లప్పుడూ తరములుగా దీవెనలకి, ఆశీర్వాదానికి పాత్రముగా మారునుగాక. ఆమేన్. చనిపోయిన మా సహోదరులను, ఈ లోకముని వీడిన వారందరిని ఎత్తు మీ రాజ్యంలో చేర్చుకోండి. మరి ముఖ్యంగా ప్రభువా, కరోనా మహమ్మారి వల్ల చనిపోయినటువంటి ఆత్మలకి నిత్య విశ్రాంతి తెచ్చని మేము ప్రార్థిస్తున్నాం. కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న వారిని ఈ బలి ద్వారా ఓదార్చి బలపరచి నీ పునరుత్థానమందు నమ్మకం కలిగే వారుగా వారిని స్థిరపరచండి ప్రభువా. చనిపోయిన అనేక మంది బిషప్పుల, గురువుల, సేవకుల, మఠగన్యుల ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నాం. దేవా, వారిని నంబెరిట చేసిన సేవను జ్ఞాపకం ఉంచుకొని వారిని నీ అక్ష సౌభాగ్యమునకు వారసులుగా మార్చండి ప్రభువా. బర్త్డే సందర్భంగా పూజలు పెట్టించిన బిడ్డలని, వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా పూజలు పెట్టించిన వారిని ఈ పరిశుద్ధ బలి పూజ ద్వారా దీవించి హేరాళముగా ఆశీర్వదించండి ప్రభువా. మా 3500 మధ్యస్థ ప్రార్థన టీమ్ మెంబర్స్ ఫ్యామిలీస్ని, ఒక్కొక్క ఫ్యామిలీని యేసు రక్తముతో ముద్రించి కరోనా మహమ్మారి వారి ఇంటికి రాకుండా వారిని పూర్తిగా సంరక్షించి వారి ప్రార్థనలకు తగిన జవాబు వచ్చేలాగున వారి కుటుంబంలో ప్రార్థన వలన సమృద్ధిని, ఐశ్వర్యమును, ఐక్యతను, మంచి ఆరోగ్యమును కలిగేలాగున ఈ బలి ద్వారా ఈ 3500 కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నామయ్యా. వారందరికీ సారథిగా నడిపిస్తున్న బానొక్కని, వారి కుటుంబాన్ని, కోర్ టీమ్ మెంబర్స్ని, టీమ్ అడ్మిన్స్ని జ్ఞానమిచ్చి, శక్తిని, బలమిచ్చి, ఓర్పుతో, సహనముతో నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. సంతోష్ ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నాం. నీలిమని 2 పిల్లలను దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. వారికి సహాయం అందించడానికి ముందుకు వచ్చినటువంటి 2 కుటుంబాలను ఈ బలిదో యోగ్యత ద్వారా 7 రెట్లుగా వారు ప్రతిఫలం పొందుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. సేవలో ఉన్న మేము మరణం వరకంతే శ్వాస వరకు నీకు సాక్షిగా నిలబడి ఎటువంటి ఆటంకములకు, ఇబ్బందులకి మేము గురి అవ్వకుండా మా టీం మెంబర్స్ని, మాతో కలిసి సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని సంరక్షించి ఆశీర్వదించమని ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లరా, మాతో కలిసి 2 చేతుల పైకి లేపి ఆ త్రిత్వక దేవిని మనం డాక్టర్ ద్వారా కనపరుచుకుందాం. వారి ద్వారా, వారితో, వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా,
పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన విశ్వాసమంత భక్తితో చేతుల వైకి లేపి ఐక్యత కలిగి ఒకే మనసుతో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనీయక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మరి ముఖ్యంగా దేవుని వాక్యాన్ని విననీయకుండా రక్షణ మార్గానికి అడ్డుగా ఉన్న సకల సైతానులను, దురాత్మలను, చెత్తపడి మంత్రశక్తులను, దుష్టాత్మల ప్రభావమును ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా, సువార్త పరిచయ ద్వారా బంధింపబడునుగాక. ఆమేన్. మీ మోక్షానందమును మా రక్షకుడుని యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే గొసగుచున్నానువని మీ అపోస్తులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములను, మా బలహీనతలను పాటింపగా ఈ మాసంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డకి, వారి కుటుంబాలకి నిజమైన నీ ఆత్మ ద్వారా అనుగ్రహించే శాంతి సమాధానం అనుగ్రహించండి, ఐక్యతను అనుగ్రహించండి, సంరక్షణ అనుగ్రహించండి. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉంటున్నగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో దురాత్మలపై అధికారము కలవాడుగా మానవ విమోచకుడుగా అవతరించిన యేసుక్రీస్తు ప్రభు, ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. పరమ వీడియా పరమేశ
ప్రార్థించుదము. రక్షకుడైన మా దేవ, అయోగ్యులం పాపాత్ములమైన మమ్మల్ని సైతాను బంధకాల నుంచి విడిపించి పాపముల నుండి కడిగి శుద్ధి చేసి రక్షణ మార్గానికి నడిపించిన కల్వరి యాగబలిని మరొకసారి అర్పించే యోగ్యత, అవకాశం మాకు ఇచ్చినందుకు మీకే స్తోత్రం. దేవా, ఈ బలిలో మేము అర్పించిన ప్రార్థనలను స్పాన్సర్ చేసిన 3 కుటుంబాలను, పూజలు పెట్టించిన 100 మందిని, ఆన్లైన్లో మాసాలు పాల్గొన్న వారి ఒక్కొక్కరి వెండనేషన్స్ని మేము మీ సన్నిధికి సమర్పిస్తున్నాం. ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా మా ప్రార్థనలకు జవాబు దొరుకునుగాక. ఈ బిడ్డలు నీ నామం పేరిట దీవించబడునుగాక. దురాత్మల ప్రభావం నుండి మీ బిడ్డలకు విడుదల కలుగునుగాక. ఈ ఆన్లైన్ పరిచర్య ఆకలి దప్పికతో ఎదురు చూస్తున్న బిడ్డలకి అమృతముగా మారునుగాక. ఆత్మీయ భోజనంగా తయారగునుగాక. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారి మీతోను ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మేమందరిని మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ రక్షణ సువార్త సందేశాన్ని ఈ ఛానల్ ద్వారా స్పాన్సర్ చేసి మీకు అందించిన కుటుంబాలు యాంటనీ మహీంద్ర అండ్ హృతిక మ్యారీ వారి బర్త్డే సందర్భంగా వారికి, ఎస్ ప్రభాకర్ రావు అండ్ ఫ్యామిలీకి, సిహెచ్ జోజీ బాబు, సిహెచ్ జ్యోతి అండ్ సిహెచ్ అంకిత కుటుంబానికి డివైన్ మెడిసిన్ సెంటర్ తరపున స్పెషలీ మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నామండి. మీరు చేసిన సువార్త పరిచర్యకి తగిన ప్రతిఫలం దేవుడు మీకు ప్రసాదించినట్లుగా మా టీం మీకోసం ప్రార్థన చేస్తూ ఉంది. గాడ్ బ్లెస్ యూ అబెండెంట్లీ. ప్రియబిడ్డలారా, ఈరోజు ఈ పరిశుద్ధ బలి ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించి సంతోషముతో సమాధానముతో నడిపించాలని ప్రార్థిస్తున్నాం. God bless you and have a wonderful, beautiful day. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం. ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము.